ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని ఆటో డ్రైవర్లకు తన సొంత నిధులతో ప్రమాద బీమా మరియు ఆరోగ్య బీమా చేయిస్తామని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తెలిపారు. జగిత్యాల జిల్లా మేటిపల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో గత 2 సంవత్సరాలుగా ఎంతో నష్టపోయారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పనులు రద్దు చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు డ్రైవర్లకు గిరాకీ లేక ఇల్లు గడవడమే కష్టంగా ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావును ఆదర్శంగా తీసుకుని కోరుట్ల నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లందరికీ ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, గ్రూప్ ఇన్సూరెన్స్ చేస్తున్నామని తెలిపారు. గ్రామాల నుండి పట్టణాలకు వచ్చి దుకాణాలలో పని చేసుకునే కార్మికులకు కూడా ప్రమాద బీమా చేస్తామన్నారు. ఆర్థికంగా చిటికిపోతున్న ఆటో డ్రైవర్లకు చెల్మెడ హాస్పిటల్లో ఉచిత వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. మెట్పల్లిలో, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కొరుట్ల మండల్, కొరుట్ల టౌన్ అందరూ ఆటో కార్మికులకు కూడా నా వైపు నుండి ఇమ్మీడియట్గా ఇన్సూరెన్స్ చేస్తూ ఉన్నాము అందరికి కూడా. ఆ తర్వాత ఇప్పుడే కొందరు మిత్రులు చెప్పినారు, ఆటోలే కాకుండా ఫస్ట్ ఇది గ్రూప్ ఇన్సూరెన్స్ చేస్తూ ఉన్నాము. ఆటోలే కాకుండా టాటా మ్యాజిక్లకు ఎలాంటి ఈ గూడ్స్ సంబంధించినవి ఉన్నవి కూడా వాళ్ళందరికీ కూడా చేస్తాము. అదేవిధంగా ఆ తర్వాత దాని నెక్స్ట్ అంటే ఇది ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ చేసుకుంటూ పోతాము. దీనికి తోడు ఇంకొకటి గమనించినాను నేను కొరుట్ల మెట్పల్లిలో అన్ని షాపుల్లో పనిచేసే వాళ్ళు చాలామంది పక్క గ్రామాల నుంచి వస్తూ ఉన్నారు బైకుల మీద. పొద్దున వస్తూ ఉన్నారు పాపం బైకుల మీద, రాత్రి పోతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైతే షాపులలో పనిచేస్తున్నారో, షాప్ ఓనర్లు కాదు, షాపులలో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ చేయించబడుతుంది. దీనికి తోడు అన్నిటికంటే ముఖ్యంగా మా ఆటో కార్మికులకు ప్లస్ ఆ విధంగా వారు చెప్పినట్టు గూడ్స్ టాటా మ్యాజిక్ లాంటి వాళ్ళకు కూడా వీళ్ళ వరకు, ఎందుకంటే ఈ గత 2 సంవత్సరాల్లో గోసపడి పాపం కనీసం పిల్లల స్కూల్ ఫీజులు లేవు, దవాఖానా ఖర్చులు లేవు కాబట్టి వాళ్ళందరికీ ఈ ఇన్సూరెన్స్ కాకుండా వీళ్ళ వరకు ఇప్పటి నుంచి ఆరోగ్యం కూడా మన చెల్లిమెడ మెడికల్ కాలేజ్లో ఇప్పటి నుంచి మీ అందరికీ హెల్త్ కూడా మీరు చెల్లిమెడ మెడికల్ కాలేజ్ పోతే మా ఆటో యూనియన్ వాళ్ళకి, మా ఈ టాటా మ్యాజిక్ అందరికీ అక్కడ అందరికీ హెల్త్ ఫ్రీ ఇప్పటి నుంచి, ఆరోగ్యం ఫ్రీ. ఎందుకంటే అత్యంత గోసపడినారు ఈ 2 సంవత్సరాల్లో. వాళ్ళకి ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టింది, మీకు నెలకు ఈ 1000 రూపాయలు ఇస్తాము, అది ఇస్తామని. 2 సంవత్సరాలు అయిపోయింది, 25 నెలలు నిండింది, వాళ్ళకి ₹1 రాలే. దానికి తోడు సరే వాళ్ళేదో ఆ గవర్నమెంట్ ఇచ్చే 1000 రూపాయల మీద ఏ రోజు ఆధారపడలే వాళ్ళ బ్రతుకు తెరువు కూడా గవర్నమెంట్ దెబ్బతీసింది వాళ్ళ పాపం. వాళ్ళకి అసలు పాపం బతకనికి కష్టం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నా వైపు నుండి ఇమ్మీడియట్గా వాళ్ళకి ఇన్సూరెన్సు, ఆ తర్వాత రెండోదేమో ఆరోగ్యం కూడా కంప్లీట్గా మా వైపు నుంచి వాళ్ళకి చేస్తాము, ఇప్పిస్తాం, ఇమ్మీడియట్గా ఇప్పిస్తాం. ఇదందరినీ ఒక గ్రూప్లో ఇన్సూరెన్స్ చేసి అందరికి కూడా కార్డ్స్ ఇచ్చేస్తాం. 2 ఏ కార్డు, ఒకటి వీళ్ళ వరకు హెల్త్ కార్డు, ఈ ఇన్సూరెన్స్ 2 వీళ్ళకు. ఓకే, మిగతా వాళ్ళందరికీ కూడా ఎవరికి చెప్పినప్పుడు బైక్ వాళ్ళకి వాళ్ళకి కూడా, అంటే ఎవరైతే ఊర్ల నుంచి వస్తున్నారో, కొందరు ఈ షాపులలో పనిచేయడానికి వస్తున్నారో, షాపులలో పనిచేసే వాళ్ళు ఉంటారు చూడండి కార్మికులు, వాళ్ళకి కూడా వాళ్ళకి యాక్సిడెంట్ ఇన్సూరెన్సే ఇస్తూ ఉన్నాం. వాళ్ళకి హెల్త్ కార్డు, వాళ్ళకి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నాం వాళ్ళందరికీ కూడా. నీ ఫ్యామిలీ మొత్తానికి, ఫ్యామిలీ మొత్తానికి ఇన్సూరెన్స్ ఏమో నీకు, డ్రైవర్కి, హెల్త్ కార్డ్ ఏమో ఫ్యామిలీ మొత్తానికి ఇస్తాను. లేదు, ఇది నా వైపు నుంచి మొత్తం, మా సొంత వైపు నుంచి. మొన్ననే మా పక్కన మా కార్యనిర్వాహక అధ్యక్షుడు సిరిసిల్లలో స్టార్ట్ చేసిండ్రు. అదేవిధంగా నేను కూడా ఇవాళ మా వైపు నుండి మా కాన్స్టిట్యున్సీ కొరకు ఇమీడియట్గా స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఇవాళ అందరికీ కూడా మీరు అడిగినట్టు వాళ్ళందరికీ కూడా ఈ కార్డు ఇస్తాము, హెల్త్ కార్డు కూడా ఇవ్వబడుతుంది వాళ్ళందరికీ. జై తెలంగాణ. ఆ తర్వాత ఇప్పుడే మా మిత్రులు అడిగినట్టు ఎలక్షన్ల గురించి అడిగినారు. 2 సంవత్సరాల తర్వాత ఆఖరికి ప్రభుత్వానికి నిద్రలేసి ఎలక్షన్లు పెడతా ఉంది. ప్రభుత్వం అతి తొందరలో
చాలా రోజులు డిలే అయినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ తొందరలో పెట్టబోతా ఉంది. ఆ ఎలక్షన్ సంబంధించి ప్రజలందరూ కూడా మెట్పల్లి టౌన్లో అదేవిధంగా కొరుట్ల టౌన్లో 2 చోట్ల కూడా ఈ ప్రభుత్వంపై విరక్తి అంటే అసలు ఇంత దారుణ ప్రభుత్వం ఎప్పుడు చూడలేని విధానంగా ఉన్నది. కాబట్టి ఏ ఒక్క వర్గానికి కూడా ఆ రోజు 2014 వరకు కూడాను మా కొరుట్లో కాన్స్టిట్యున్సీలో అత్యధిక బీడీ కార్మికులు ఉంటారు. అలాంటి బీడీ కార్మికులకు కేసీఆర్ గారు రాకముందు ఒక చిల్లి గవ్వ కూడా ఎవరిలేదు. అలాంటిది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 1000 రూపాయలు, రెండోసారి వచ్చిన తర్వాత మొదటి 3 నెలల్లోనే 2000 చేసినారు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం కనీసం 2000 4000 అని చేస్తామని చెప్పింది. ఇప్పటివరకు కనీసం రూపాయి కూడా పెంచలేదు ప్రభుత్వం. దానికి తోడు అందరు మహిళలకు మహాలక్ష్మి ద్వారా ఒక 2,500 ఇస్తామన్నారు, అది లేదు. పెద్ద మనుషులకు 2000 4000 చేస్తామన్నారు, అది లేదు. కళ్యాణ లక్ష్మికి కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తే మేము 1,00,000 తులం బంగారం అన్నాడు, అది లేదు. విద్యార్థులందరికీ అమ్మాయిలందరికీ స్కూటీలు అన్నాడు, అది లేదు. విద్యా భరోసా కార్డు 5 లక్షల రూపాయలు కార్డు అన్నాడు, అది లేదు. ఉద్యోగస్తులకి 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం అన్నాడు. ఇప్పటివరకు ఆయన ఇచ్చింది కరెక్ట్ 10,000 ఉద్యోగాలు ఇచ్చినాడు. ఎందుకంటే అంతకుముందు మిగతా 50,000 కూడా కేసీఆర్ గారు ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ ఇచ్చి రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాలు. ఏ ఒక్క వర్గాన్ని తీసుకోండి, ఆఖరికి చివరికి జర్నలిస్టులను కూడా మోసం చేసిండు. ఫస్ట్ రాగానే జర్నలిస్టులకు ఇల్లులు అన్నాడు, జర్నలిస్టులకు కార్డులు అన్నాడు, అన్నాడు, జర్నలిస్టులను కూడా మోసం చేసిండు. ఇప్పటి వరకు ఏ ఒక్క వర్గానికి కూడా ఆఖరికి కాంట్రాక్టర్లకి, మన ఊరి మనబడి కాంట్రాక్టర్లకి అందరినీ, అంటే ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా ఈ రైతుల గురించి మొన్నటి వరకు సర్పంచ్ ఎలక్షన్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం. అన్ని విధాలుగా రైతుల్ని, చిన్న పిల్లాడి నుంచి పెద్దల వరకు, ఈ వర్గం నుంచి ఈ వర్గం వరకు అన్ని వర్గాలను మోసం చేసినటువంటి ప్రభుత్వం. 100కు 100% ప్రజల్ని కోరుతా ఉన్నాను, ఇలాంటి ప్రభుత్వానికి మనం ఓట్లేస్తే రేపు పొద్దున ఒకసారి ఆల్రెడీ మోసపోయి వాళ్ళు ప్రభుత్వానికి వచ్చిండ్రు, హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చినారు. రెండోసారి మోసం చేసి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ గెలిచినారు. దయచేసి అందరినీ కోరుతా ఉన్నాను, ఇన్ని మోసాలు చేసిన ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడగొట్టాలి. మనము మామూలు కాదు, చిత్తుగా అంటే ఏ ఒక్క క్యాండిడేట్కి, కాంగ్రెస్ క్యాండిడేట్కి డిపాజిట్ కూడా రాకుండా ఉండాలి. అదేవిధంగా ఇవాళ కేంద్రంలో మోడీ గారి గవర్నమెంట్ మైనారిటీ గవర్నమెంట్ అయినా బయట సపోర్ట్తో ఇవాళ ఉంది అంటే దాంట్లో మా తెలంగాణ రాష్ట్రం కూడా భాగస్వాములు, దాంట్లో నిజామాబాద్ పార్లమెంట్ కూడా భాగస్వామి. 8 మంది ఎంపీలు ఇక్కడి నుంచి ఇచ్చినాం. అదే పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 నుంచి 3 లక్షల కోట్లు గత 2 సంవత్సరాలు ఇచ్చినారు. గత 2 సంవత్సరాల్లో 2 నుంచి 3 లక్షల కోట్లు గ్రాంట్ ద్వారా ఇచ్చినారు వాళ్ళకి. అదే తెలంగాణ రాష్ట్రానికి ఈ 8 మంది ఎంపీలు చేయబట్టే మోడీ గారి గవర్నమెంట్ ఆగినా కూడాను ఇప్పటి వరకు 2 నుంచి 3 రూపాయలు కూడా ఇవ్వలేదు మన రాష్ట్రానికి. నేను చెప్పేది డెవల్యూషన్ ద్వారా వచ్చేది కాదు, అది రాజ్యాంగబద్ధంగా వచ్చే మనకి ఎట్లా వస్తుంది. మేమే ట్యాక్స్ కడుతున్నాం, ఆ డబ్బులు మాకు కొన్ని వాళ్ళకెళ్ళి వస్తాయి, 140 రూపాయలు మాకు వస్తాయి. ఇట్లా మేము చెప్పేది డెవల్యూషన్ కాదు, స్పెషల్ గ్రాంట్ల ద్వారా ఇప్పటి వరకు ఒక్క ఫండ్ కూడా రాలేదు. దయచేసి నా కొరుట్ల మెట్పల్లి టౌన్ 2 టౌన్ ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, యువకుల్ని కోరుతా ఉన్నాను. అన్ని వర్గాలను మోసం చేసినటువంటి 2 ప్రభుత్వాలను కూడా మీ టైం ఆసన్నమైంది. మీ ఓటు ద్వారా వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలని చెప్పేసి నా కొరుట్ల మెట్పల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు కోరుతాను. అదేవిధంగా 100కు 100% నాకు తెలుసు, కాంగ్రెస్ వాళ్ళు ఏదో డబ్బులు వెదజల్లి ఎన్నికలు గెలుస్తాం అనుకుంటారు, కానీ నిజానికి కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ కూడా లేరు. వాళ్ళందరూ అధికార బలంతోనే 2 పార్టీలు ఊగుతా ఉన్నాయి తప్ప నిజానికి చెప్పాలంటే ప్రజల మనస్సులో మొత్తం ఇవాళ కేసీఆర్ గారు చేసినటువంటి, ఉదాహరణకి టౌన్లలో చూసుకుంటే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఫండ్లు తప్ప ఇప్పటివరకు ₹1 ఎక్స్ట్రా పని కాదు. 2 సంవత్సరాల్లో మీ అందరు ప్రత్యక్ష సాక్షులు, అసెంబ్లీలో 100 సార్లు మొత్తుకున్నాం. ఆ రోజు చివరికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు చివరికి ఇచ్చిన 15 కోట్లన్నా శాంక్షన్ ఉన్నవన్నీ ఇవ్వండి అంటే అది కూడా ఇవ్వలేని దౌర్భాగ్య ప్రభుత్వం ఇది. ఇప్పుడు దాన్నే పేరు మార్చి టీయూఎఫ్ఐడిసిని యూఎఫ్ఐడి అని పెట్టి ఇప్పుడు మళ్ళీ మొన్న అనౌన్స్మెంట్ చేసింది, అది కూడా మళ్ళీ ఇంకా ముందరకు పోలేదు అది. సో ప్రజల్ని మా మీడియా మిత్రుల ద్వారా, మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నాను, మీకు కూడా మోసం జరిగింది, మీకు కూడా అన్యాయం జరిగింది, అందరికీ మన ఇంట్లో వాళ్ళకి అన్యాయం జరిగింది, మన ఊరికి అన్యాయం జరిగింది, రాష్ట్రానికి అన్యాయం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా బీఆర్ఎస్ క్యాండిడేట్లందరినీ సపోర్ట్ చేసి 2 చోట్ల కొరుట్ల మెట్పల్లిలో కూడా మళ్ళీ ఒకసారి మున్సిపాలిటీ కైవసం చేసుకుంటే
100% ఇవాళ మీడియా మిత్రుల ద్వారా నా కొరుట్ల మెట్పల్లి ప్రజలందరికీ చెప్తా ఉన్నాను. మెట్పల్లి కొరుట్ల 2 మున్సిపాలిటీలు మళ్ళీ బీఆర్ఎస్ కైవసం చేయండి.